देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। सरकारी व्हिप व महबूब नगर के रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने कहा कि रमज़ानुल मुबारक मजहबी हम आहंगी मोहब्बत और इंसानियत की आला इक़दार का मजहर है। वो शहर की ईदगाह में कौमी एकजहती कमेटी के ज़ेर एहतमाम मुनाक़िदा तकरीब से बहैसियत मेहमान ख़ुसूसी खिताब कर रहे थे। इस मौके पर हज़ारों फर्जंदान इस्लाम ने ईदगाह में नमाज ईद अदा की। बाद अज़ां MLA ने मुस्लिम बरदरी से मुलाकात की और उन्हें रमज़ान की दिली मुबारकबाद पेश की। अपने खिताब में उन्होंने कहा कि रमज़ान मुबारक सब्र, बर्दाश्त और बाहमी एहतराम का दर्स देता है। रोज़ा इंसान को रूहानी पाकीज़गी अदा करने के साथ साथ ज़रूरतमंदों की मदद की तलक़ीन भी करता है। उन्होंने मुल्क में अमन, भाईचारा और तरक्की के फ़रोग़ के लिए नेक तमन्नाओं का इजहार किया। उन्होंने आवाम पर जोर दिया कि वह बाहमी इत्तेहाद व यगानत को फ़रोग़ दें और तमाम मज़ाहिब के मानने वाले अपने त्यौहार खुश उसलूबी से मनाते हुए एक दूसरे के साथ मिलजुल कर रहें। उन्होंने मज़ीद कहा कि बुज़ुर्गों की दिखाई हुई इत्तेहाद की राह पर चलना वक्त की अहम ज़रूरत है। इस मौके पर उन्होंने यकीन दहानी कराई कि हुकूमत गरीब आवाम की फलाह व बहबूद के लिए मुख्तलिफ़ स्कीमों पर अमल पैरा है और हर मुस्तहक़ फ़र्द तक उनके समरात पहुँचाने के लिए संजीदा इक़दाम किए जा रहे हैं। పట్టణ ప్రజలకు ముఖ్యంగా ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం। ఇక్కడ ఈద్గా రెహమానియా వద్ద ఎన్నో సంవత్సరాల ఆనవాయితీ ప్రకారం ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చి రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసే ఒక ఆనవాయితీ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున సోదరులు ఇక్కడికి వచ్చి ప్రార్థన జరుపుకుంటా ఉన్నారు। గతంలో అన్నట్టుగానే ఈద్గా రెహమానియాను ఆధునీకరణ చేసి మంచి వసతులు కల్పించి మైదాన ప్రాంతాన్ని ఇంకా విస్తరించి ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। ఇక్కడ మేయర్ గారితో పాటు డిప్యూటీ మేయర్ గారితో పాటు మిగతా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినాం। మహబూబ్ నగర్కు ఒక కల్చర్ ఉంది, హిందూ ముస్లిం క్రిస్టియన్లు కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి నడిచే ఒక సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి నేను మహబూబ్ నగర్ ప్రజలను కోరుకుంటా ఉన్నా। మన మధ్యలో విద్వేషాలు పెట్టడానికి, అగాధం పెంచడానికి చాలా మంది కుట్రలు చేస్తూ ఉంటారు। మతం పేరు మీద, కులం పేరు మీద మహబూబ్ నగర్ ప్రజలను వేరు చేయడానికి కుట్రలు పన్నుతూ ఉంటారు, వదంతులు వ్యాపింపజేస్తూ ఉంటారు। వాటన్నిటికీ కూడా ఏమాత్రం కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా గతంలో లాగా మన తాతలు తండ్రులు ఏదైతే వారసత్వాన్ని మహబూబ్ నగర్ పట్టణానికి ఇచ్చిండ్రో ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు, హిందూ సోదరుడు, క్రిస్టియన్ సోదరుడు కలిసి మెలిసి అన్నదమ్ముల వలె ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని చెప్పి మన పెద్దలు మనకి ఎవరైతే చెప్పినరో వారి మాటలను శిరసా వహిస్తూ అన్ని పండుగలను కూడా చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం। మొన్ననే ఉగాది పండుగ చాలా గొప్పగా అందరం కలిసి జరుపుకున్నాం। ఈరోజు రంజాన్ పండుగను కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం। రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మా ప్రజా ప్రభుత్వం ద్వారా పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పి నిన్ననే బడ్జెట్లో రూపకల్పన జరిగింది। ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా అహర్నిశలు మా మహబూబ్ నగర్ పట్టణ ప్రజల, ముఖ్యంగా పేద ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకునే ప్రయత్నం మేము కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, మా నాయకులందరం కానీ ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్లోని ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం।